దేవుడు స్వయంగా మాట్లాడుతున్న మాట ఇది. నేను వారిలో నివసించున్నట్లు అనండి అందరూ కూడా కొంచెం గట్టిగా. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మన దేవునికి ఎప్పుడూ ఒకే ఆశ ఉంటుంది. తాను సృష్టించిన మనుషులతో, తాను సృష్టించిన ఈ మానవాళితో, తాను రూపించిన ఈ మానవాళితో తన ఆత్మను, తన జీవాత్మను పోసి మనిషిని తయారు చేసిన దేవాతి దేవుడు ఇప్పటికైనా ఎప్పటికైనా మొదటి నుంచి ప్రభుకి ఆశ ఒకటే. యేసేకు దేవునికి ఆశ ఏంటో తెలుసా? నేను వారితో ఉండాలి. ఆమెను చెప్తాం గట్టిగా, నేను వారి మధ్యలో ఉండాలి. హల్లెలూయా. నేను వారితో ఉండాలి, వారి మధ్యలో ఉండాలి. దేవుని ఆశది. కానీ ఆదాము అవ్వ యొక్క అవిధేయత వల్ల దేవునితో సంబంధాన్ని వారు కోల్పోయారు. ఏం కోల్పోయారు చెప్పండి? ఇదివరకండి ఆదాము అవ్వలకు దేవునితో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉండేది. దేవుని డైరెక్ట్గా చూసేవారు. దేవుడు డైరెక్ట్గా వారి దగ్గరికి వచ్చేవాడు. డైరెక్ట్గా వారితో మాట్లాడే అనుభవం. కానీ ఎప్పుడైతే అవిధేయత మనిషిలోనికి వచ్చేసిందో సంబంధం తెగిపోయింది. పాపం మధ్యలోనికి వచ్చేసింది. దేవుడిని దూరం చేసేసింది. ఎందుకంటే దేవుడికి పాపానికి పడదు కాబట్టి. దేవునికి పాపానికి పడదు. ఎందుకంటే దేవుడున్న చోట పాపం ఉండలేదు, పాపం ఉన్న చోట దేవుడు ఉండలేడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఉండాలంటే నీ జీవితంలో పాపం అనేది ఉండడానికి వీల్లేదు. ఒకవేళ పాపం అనేది ఉన్నదంటే నీ లైఫ్లో, నీ జీవితంలో ప్రభు నివసించలేడు. ఎవరికో ఒకరికి ఇవ్వాలి హృదయాన్ని, ఎవరినో ఒకరిని పెట్టుకోవాలి నీ మనసులో.